హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. ఓజీ సినిమా కోసం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు తన యొక్క మెరాయ్ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఓజీ సినిమా కోసం తను మెరాయ్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీకి అంటే ఈరోజు 24 తారీఖు ప్రీమియర్స్కి 25 తారీఖు థియేటర్లకి కంప్లీట్గా మెరాయ్ సినిమా ఆఫ్ చేసి ఆ థియేటర్లో వేసుకోవడానికి ఆయన అనుమతి ఇచ్చారండి. దానికి ఇప్పుడేమో ఆందోళన అవుతుంటే మెరాయ్ సినిమా థియేటర్లన్నింటిలో కూడా ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. అందుకు టీజీ విశ్వప్రసాద్ గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే బన్నీవాస్ కూడా లిటిల్ ఆర్ట్స్ థియేటర్లు ఎక్కడైతే ప్రదర్శిస్తుందో అక్కడ కూడా ఆ థియేటర్లో కూడా రేపు అన్ని థియేటర్లలో లిటిల్ ఆర్ట్స్ బదులు ఓజీ సినిమా ప్రదర్శించబడుతుందండి. ఇది కూడా ఈ విషయంలో కూడా బన్నీవాసు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయంలో ఈ ఇద్దరికి జన సైనికులు, వీరమహిళలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వారికి కృతజ్ఞతతోటి అభినందన తెలియజేస్తున్నారండి. అలాగే ఈ యొక్క టీజీ విశ్వప్రసాద్ గారికి కానీ బన్నీవాసుకి కానీ ఈ త్యాగం వారికి ఊరికే పోదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసి ఈ త్యాగానికి అంటే వీరి త్యాగానికి ఫలితంగా విశ్వప్రసాద్ గారికి బ్యానర్లో ఆయన కోసం పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అది జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి మనసున్న విశ్వప్రసాద్ గారికి నిజంగా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే బన్నీవాస్ కూడా ఎందుకైనా మనకి జనసేన పార్టీ మెంబరే కనుక ప్రత్యేకంగా చెప్పేదేం లేదు, కానీ ఆయనకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.